నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నల్గొండ జిల్లా అంటేనే పోరాటాల గడ్డ, అనేక పోరాటాలకు కేంద్ర బిందువు. ప్రపంచ చిత్రపటంలో తెలంగాణ ఎంత ప్రాముఖ్యమో తెలంగాణకు గుండెకాయ నల్లగొండ. అటువంటి నల్లగొండలో కళాకారులకు కుదవలేదు. అనేక ఉద్యమాలకు నిలువైనటువంటి తెలంగాణలో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పాట. ఆ పాటలకు పుష్కలంగా ఊపిరి ఊదుతున్నటువంటి అనేక మంది కళాకారులు ఈ ప్రాంతంలో ఉన్నారు. వారందరినీ పరిచయం చేయడమే బిల్ టీవీ ముఖ్య ఉద్దేశంగా వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి మట్టి మాణిక్యాలను పరిచయం చేస్తుంది. అందులో భాగంగా నల్గొండ జిల్లా వేమలపల్లి మండలం సల్కునూరు గ్రామానికి చెందిన కళాకారుడు ఉద్యమంలో తమ వంతు పాత్రను, కీలక పాత్రను పోషించి అనేక పాటల ద్వారా ఇటు ఉద్యమ పాటలు, సామాజిక అనేకమైనటువంటి చైతన్య పాటలు, జానపద పాటలతో ప్రజలకు దగ్గర అవుతున్నటువంటి నకరకంటి వేణు మనతో పాటు ఉన్నారు. ఆయన గానాన్ని ఒకసారి విందాం. అనేక పోరాటాలకు చిహ్నమైనటువంటి పాటలను కూడా ఆదరించి ప్రజల్ని చైతన్యపరుస్తున్నటువంటి వేణుని ఆయన మాటల్లో, ఆయన పాటల్లో మనం విందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పండి, మీ ఉద్యమ నేపథ్యం ఎప్పుడు, మీరు పాటను ఎప్పుడు మొదలు పెట్టారు? అన్నిటికంటే ముందు ఒక తెలంగాణ ఉద్యమంలో నేల కొరిగినటువంటి ఉద్యమకారుల పాటతో మీ ఇంటర్వ్యూ మొదలు పెడతాం. ఓకే సార్, తప్పకుండా. ముందుగా బెల్టీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైనటువంటి అమరవీరులను తలుచుకుంటూ, తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరులారా, అందుకోండి తెలంగాణ ఉద్యమ వందనాలు. మీ త్యాగ ఫలం, మీ కర్మ ఫలం వృధా కానీయం. తెలంగాణ సాక్షిగా వీరుల్లారా, వీర వనితల్లారా, అమ్మారుణము కైరణములొరిగినారా. వీరుల్లారా, వీర వనితల్లారా, అమ్మారుణము కైరణములొరిగినారా. తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, నూను వెచ్చాటి నెత్తురు చింపినారా. వీరుల్లారా, వీర వనితల్లారా, అమ్మారుణము విముక్తి కోరుతూ విసిరిన వాగై యూనివర్సిటీ మైదానాలే కథన రంగమున కాలు నవ్వినై. గురుగు పూల నవ్వుల్లారా, బోతుకు పూల వనముల్లారా, తంగెడు పూల రెమ్మల్లారా, బతుకమ్మ బంతుల్లారా. వీరుల్లారా, వీర వనితల్లారా, అమ్మారుణము కైరణముల ఒరిగినారా. మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, నూను వెచ్చాటి నెత్తురు చింపినారా. కంటి చెమ్మల్లారా, నూను వెచ్చాటి నెత్తురు చింపినారా. ఉద్యమకారులు వాళ్ళు చేసినటువంటి త్యాగ ఫలితమే మనం ఇప్పుడు అనుభవిస్తా ఉన్నాం. కొత్త ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసి. ఓకే, మీరు ఈ ఉద్యమంలోకి, తెలంగాణ ఉద్యమంలోకి ఎందుకు రావాలనుకున్నారు? ఈ పాటలు మీకు ఏ విధంగా వచ్చాయి? అసలు మీ నేపథ్యం ఏంటి? ముందుగా నా పేరు నకిరకంటి వేణు, మాది నల్గొండ జిల్లా వేములపల్లి మండలం సల్కునూరు గ్రామం. ముందుగా నేను తెలంగాణ ఉద్యమ టైంలో డప్పిస్టుగా కొనసాగుతున్నా. అంటే నేను ఫస్ట్ పాటగాని కాకుండా అన్నయ్య వాళ్ళు పాడుతుంటే నేను ఏం చేసేది, డప్పు కొట్టుకుంటా ఇక డప్పే మెయిన్ అయిపోయింది. తర్వాత ఏం చేసినా, ఇక డప్పు కొడుతుంటే మనం ముందు జనాలకు కనపడతలేం, ఎప్పుడు బ్యాక్ మ్యూజిక్ కనపడుతుంది. నేను కూడా పాడగలుగుతా, ఎందుకు పాడొద్దని అప్పుడు పాట షురూ ఇస్తుంటే అర్థమవుతుంది కాబట్టి పాట కోరస్ ఇచ్చేది. తర్వాత పాట ఏం పాడినా గుర్తుందా? ఫస్ట్ ఎక్కడ నాంపల్లి, ఏది దేవరకొండ నియోజకవర్గం నాంపల్లిలో పెద్ద బహిరంగ సభ, తెలంగాణ ఉవ్వెత్తున ఎగసిపడుతున్న క్రమంలో ఇక డైరెక్ట్ పాట తీసుకున్న ఆ పాట వీరులారా, అది కూడా అమరవీరుల పాట. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరు
పాట పాడేశాను. ఇప్పుడు ఉర్రూతవులు ఇచ్చింది అసలు ఉధృతం అయిపోతుంది అప్పుడు. అయితే నా పాట అనేది స్టార్ట్ ఏం చేసిందంటే అప్పుడు 8th క్లాస్ లో ఫస్ట్ నేను స్కూల్ నుంచే పాట స్టార్ట్ చేసిన. 8th క్లాస్ లో మా ఊరి జాతర ఉండే, అప్పుడు పాటల పోటీలు పెట్టేది. పాటల పోటీలు దాదాపు అందరు పాటలు ఆటలు మా ఊరి జాతరకు పాటల పోటీ పెడితే ఫస్ట్ అప్పుడు నేను పాట పాడినా. ఫస్ట్ పాట పాడితే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు 516 రూపాయలు. గ్రేట్. 8th క్లాస్ లో అది మంచి అమ్మ మీద సినిమా పాట పాడిన. అదేం పాట? రాగం పుట్టిల్లి రామ చిలుక నోటి వెంట, పాట పుట్టిల్లి మా పల్లె తల్లి ఇంట. రాగం పుట్టిల్లి రామ చిలుక నోటి వెంట, పాట పుట్టిల్లి మా పల్లె తల్లి ఇంట. సెల్లల్ల సెల్లి పాట శ్రమనే తెలువాడంట, పల్లె పొలి మేడలన్నీ ఆ పాట వింటయంట. ఆ సెల్లి రాగమంత శ్రమటై కారంగా ఆ సెల్లి రాగమంత శ్రమటై కారంగా ఆ పల్ల పాటలన్నీ పల్లవులై మొలుగంగా. రాగం పుట్టింది రామ చిలక నోటి ఎంట, పాట పుట్టింది నా పల్లె తల్లి ఎంట. అప్పుడు ఇక ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. రామచిలక తోటి ఆ సంతోషం ఆగమాటంది కాదు అప్పుడు. ఓకే, మీరు అనేక జానపద పాటలు సామాజిక పాటలు కూడా చెప్తారు. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ ఉన్నది, నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. నేను ఎప్పుడు ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు చనిపోయాడు. స్కూల్ కట్టిస్తుంటే మొత్తం ఇక అంతా అమ్మ జీవన పోరాటం. ఇక ఈ లోపు ఇక ఈ వ్యవస్థలో ఇక చదువుకుంటూ ఇక వ్యవస్థ. అమ్మ కోసం ఒక పాట. అమ్మ కోసం. అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుకా, బయటపడ్డ రోజు తెలుసుకో. 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది, 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది, ఊడిగౌనికు చేసినాది ఊడిగౌనికు చేసినాది, ఉపవాసం ఉన్నది, ఉత్తిగా నువ్వు ఊడిపడలేదు ఓ అమ్మ కొడుకా, పురిటి బాధలు నువ్వు పడలేదు. కడుపులో నువ్వు తల్లిన కంటికి రెప్పల చూసరా, నిదురలో నిన్ను తల్లిన తన నిదురనే బలి చేసరా. నిన్నుగా నిన్ను కన్నదీరా, నిండుగా నిన్ను కన్నదీరా, మొండిగా నువ్వు మారబోకురా. పేగు తెగిన బంధమున్నదిరా ఓ అమ్మ కొడుక, ఉన్న నెత్తురు అమ్మ నాన్నదిరా. అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక, బయటపడ్డ రోజు తెలుసుకో. ఎంతో గొప్పది అమ్మతనము అనేది. ఎంతో అమ్మ అంతకంటే ఇంకా గొప్పతనం ఇంకోటి ఉండదు. మరి నాన్న చనిపోయాడు కదా, నాన్న మీద ఏమన్నా పాటలు పాడారు? కుటుంబ భారం అంత మూసుకొస్తావు, బాధ్యత కుమారు పేరు అయితావు, కష్టమంతా కడుపులోనే దాచుకుంటావు, నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనీయవు. మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయా, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయా, మేము ఎన్ని పస్తులున్నవో చెప్పలేమయ్యా. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావో, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావో,
బారసాల చేసి గావురంగా చూసుకుంటావో నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న చిన్ననాటి నుండి నేటి వరకు మేం కోరుకున్నదేది కాదనలే నీ ఎదర ఎంత బాధ ఉన్నా గానీ మా క్షేమమే నువ్వు కోరుకుంటావు నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా మా త్యాగశీలి నాన్న నీకు వందనాలయా బాధపడి మిమ్మల్ని పెంచి ఉంటది తర్వాత ఏం పేరు చెప్పలేదు అమ్మ పేరు సరోజన నాన్న పేరు వెంకటయ్య అన్నయ్య పేరు అంటే మేము నలుగురా పెద్దన్నయ్య అంటే మీకు ఏమైనా వ్యవసాయం ఉందా ఎట్లా ఎట్లా సాధింది అమ్మ అంటే ఇక వ్యవసాయం అంటే కూలి నేల పని చేసుకుంటూ నలుగురిని కూడా పెంచిపోయాను అప్పటికి మా పెద్దన్నయ్య 8th క్లాస్ అంతా నలుగురం చిన్నపిల్లలు కూడా అమ్మ కష్టపడి సాధింది. ఓకే ఎంతో పేదరికంలో వచ్చినటువంటి మనకి అనేక మంది సామాజిక ఉద్యమకారులు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ప్రభావం ఉంటది తప్పకుండా. అటువంటి సంబంధించినటువంటి పాట మలిదశ తెలంగాణ ఉద్యమంలో అప్పుడు బాగా ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్నప్పుడు సాంబశివుడు అప్పుడు అమరుడు అయిపోయాడు. ఓకే ఆయన నక్సల్స్ ఉద్యమంలో కూడా ఉండి కీలక పాత్ర పోషించినటువంటి తర్వాత జనజన శ్రాంతిలోకి వచ్చినప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. ఆయన అమరుడు అయిన తర్వాత ఒక పాట ఓకే ఓకే ఉద్యమాల యుద్ధ పేరు సాంబశివుడు రో అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా ఉద్యమాల యుద్ధ పేరు సాంబశివుడు రో అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా చంద్రయ్యాలచు అమ్మల ముద్దుల కొడుకురో చెరిగిపోని చిరునవ్వుల పొద్దు కొడుకురా ఉద్యమాల యుద్ధ పేరు సాంబశివుడు రో అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా దేశముకు దొరగాళ్ళను ఉరికించిన నల్లగొండ ఒలిగొండ మండలము దాసిరెడ్డిగూడెంలో దేశముకు దొరగాళ్ళను ఉరికించిన నల్లగొండ ఒలిగొండ మండలము దాసిరెడ్డిగూడెంలో కురుమగొల్ల ఇంటిలోన పుట్టి పెరిగరు కూలినాలి బతుకు చూసి కడత చెందరా ఉద్యమాల యుద్ధ పేరు సాంబశివుడు పెట్టిన పేరు ఐలన్నారా చంద్రయ్యాలచు అమల ముద్దుల కొడుకులో చెరిగిపోని చిరునవ్వుల పొద్దు కొడుకురా ఉద్యమాల యుద్ధ పేరు సాంబశివుడు పెట్టిన పేరు ఐలన్నారా విప్లవాల తల్లి వడిల వడివడిగా ఎదుగుతుంటూ పీడిత తాడిత ప్రజల విముక్తికై బాటలేసి విప్లవాల తల్లి వడిల విల్లంపై లేసినాడు పారామిలిటరీ బలగాలను గడగడ వణికించినాడు ఎక్కిన చప్పట్లు మోగెను తెలంగాణ ఎట్లొస్తది విప్పి చెప్పెరా సాంబశివుడు అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా చంద్రయ్యాలచు అమల ముద్దుల కొడుకురో చెరిగిపోని చిరునవ్వుల పొద్దు కొడుకురా సాంబశివుడు అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా ఎంతో ఉద్యమాలకు ఆయన ప్రతిగా నల్గొండ జిల్లాలో కీలక పాత్ర పోషించారు ఉద్యమం. ఓకే అదే విధంగా ఇప్పుడు యుద్ధం జరుగుతా ఉంది అందరు కూడా దాని గురించి ఇప్పుడు చర్చ పూర్తిగా అయింది. అనేక మంది ప్రాణాలను సైతం అరిచేతిలో పెట్టుకొని బార్డర్ లో ఉండటం వల్ల మనం ఇప్పుడు ఈ సంతోషం కూడా ఉండగలుగుతున్నాం. వారి యొక్క ప్రాణం కూడా ఎంతో విలువైంది. దేశం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగ వాళ్ళు మేము ఏదైనా కావచ్చు అని వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళ గురించి ఏమైనా పాట తప్పకుండా. మొన్న పహల్గామ్ అయితేనేమి, ఇంత ముందుకు పుల్వామా అయితేనేమి, చాలా ఎన్నో యుద్ధాలు అయితే ఎన్నో బాంబులు దాడి జరిగినాయి. బార్డర్ లో జరుగుతున్నటువంటి సైనికుల మీద ఒక పాట. బార్డర్ లో సైనికుడా భారత్ కు రక్షకుడా కార్గిల్లో కన్ను మూస్తివా ఓ సైనికుడా మా కోసము ప్రాణాలిస్తివా కార్గిల్లో కన్ను మూస్తివా
ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో దేశం కోసం నిన్ను జవాను చేసెను దేశం కోసం నిన్ను జవాను చేసెను దేశం కోసం నిన్ను జవాను చేసెను కన్న తల్లి పాదాలకు వందనాలులే కన్న తల్లి పాదాలకు వందనాలులే కన్న తల్లి పాదాలకు వందనాలులే కన్న తల్లి పాదాలకు వందనాలులే జై జవాను జై కిసాను నీకు సలాంలే పడలో సైనికుడా భారత్ రక్షకుడా పడలో సైనికుడా భారత్ రక్షకుడా కార్గిల్లో కన్ను మూసివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా కార్గిల్లో కన్ను మూసివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా వందే మాతరము అన్న మన నినాదమే టైగర్ హిల్ కొండల్లో సింహనాదమే టైగర్ హిల్ కొండల్లో సింహనాదమే టైగర్ హిల్ కొండల్లో సింహనాదమే ఎగిరింది ఎగిరింది త్రివర్ణ పతాకం ఎగిరింది ఎగిరింది త్రివర్ణ పతాకం ఎగిరింది ఎగిరింది త్రివర్ణ పతాకం ఎగిరింది ఎగిరింది త్రివర్ణ పతాకం ఎగిసింది ఎగిసింది భారతదేశం బడర్లో సైనికుడా భారత్ రక్షకుడా బడర్లో సైనికుడా భారత్ రక్షకుడా కార్గిల్లో కన్ను మూసివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా కార్గిల్లో కన్ను మూసివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా ఓకే వేణు, విద్యాభ్యాసం 8th లోనే మంచి ప్రైజ్ పొందావు కళాకారుడిగా. ఆ తర్వాత నీ విద్యాభ్యాసం ఎట్లా కొనసాగింది, ఎక్కడెక్కడ చదువుకున్నావు, ఏం చదువుకున్నావు? అయితే ఫస్ట్ నుండి 5th వరకు ఇక చిన్న స్కూల్ ఊర్లోనే, 10th వరకు కూడా మా ఊరు హై స్కూల్లో చదివాను. తర్వాత ఇక ఇంటర్వ్యూ పోయేసరికి సాయిశ్రీ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఎక్కడ? మన మిర్యాలగూడలో. అయితే ఇక జాయిన్ అయిన తర్వాత అప్పుడు మంచి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. ఇక ఏం చేస్తున్నాం, ఇక స్టూడియోలో చేసుకుంటూ రోజుకో ప్రోగ్రామ్ రోజుకో పోతా ఉన్నా. ఆ క్రమంలో ఏం జరిగిందంటే ఇక తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వెళ్ళిపోయాను. ఇక తర్వాత ఈ చదువుని పక్క పెట్టేసిన తర్వాత ఇక ఈ లోపు నడుస్తున్న క్రమంలో ఇక మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇక ఈ కంటిన్యూషన్ ప్రోగ్రామ్స్ కళాకారునికి వెళ్ళిపోతుంది. భారతదేశంలో ఒకప్పుడు కొందరికి మాత్రమే చదువుకునే అవకాశం ఉండేది. చదువు అందరికి రావాలనేసి ఎంతో మంది కృషి చేసినటువంటి గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా. వాళ్ళ గురించి ఏమైనా పాట పాడగలరు? చదువు మీద చదువుని జ్యోతిరావు పూలే. ఓకే. అయితే చాలా ప్రోగ్రామ్స్ నేను అంబేద్కర్ గానీ, బహుజనుల ప్రోగ్రామ్స్ గానీ, బీసీ సంఘాల ప్రోగ్రామ్స్ గానీ, నెక్స్ట్ ఇప్పుడు మన సామాజిక బయట అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గానీ బాగా చేస్తా. స్టేజ్ మన బీసీ సంఘాల ప్రోగ్రామ్ అయినప్పుడు అయితే ఫస్ట్ నేను అంబేద్కర్ పాట పాడతా. అది బాగా నాకు పేరు తెచ్చినటువంటి పాట. చిన్నతనము నుండి బ్రతుకుబడి నుండి వెలివేస్తే కిటికీ పక్కన కూర్చొని సమాజాన్ని చదివిండు, చరిత్ర తిరగ రాసిండు, చైతన్యం రేపిండు, అంటరాని ఆశల దీపం అంబేద్కరు చూడరా, గుడి గోపురాల కన్నబడి కావాలని చెప్పి అనగారిన వర్గాలకు పాఠశాల నిర్మించే మన జాతి వేగు చుక్కరా జ్యోతిబా పూలేరా. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మిమ్మును తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మిమ్మును తను వెలుగై రాకుంటే. తరాల మన స్థితి గతులు మారగా తల్లడిల్లు గద సకల జనం, తరాల సకల జనం, తల్లడిల్లు గద సకల జనం. బ్రతుకు అగ్రతుల విషకౌకిట పడి నలిగిపోవు గదని. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే.
తను వెలుగై రాకుంటే అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలసి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తుడి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదిటి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే రాజ్యాంగం అణువు అణువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి నేల మీద ప్రతి జీవరాశికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు. విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే అంబేద్కర్ గురించి అంటే అది చెప్పడానికే అవును. ప్రపంచంలోనే గొప్ప మేధావి మానవాళికి ఆయనే దిక్సూచి. ఆ పాట కూడా అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని అవును. ఆయన మానవాళికి దిక్సూచిగా నిలిచినటువంటి గొప్ప పాట. అవును సార్, అవును. ఓకే, ఇప్పుడు పల్లెల్లో ఉన్నటువంటి పరిస్థితులలో ఒక హుషారమైనటువంటి పాట, ఒక జానపదం. ఓకే సార్, తప్పకుండా జానపదం పాడతాను. ఏయ్ లల్లారే 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 లారే లల్లారే లారే లల్లారే లారే లారే ఏయ్ లల్లారే 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 లారే ఏయ్ లల్లారే లారే లల్లారే లారే లారే ఏయ్ పండు వెన్నెలలోన వెన్నెలలోన పాడేటి పాటలే మాయే మన పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే ఏయ్ పండు వెన్నెలలోన వెన్నెలలోన ఆడేటి పాటలే మాయే మన పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే ఆ పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే ఏయ్ బాలాన పక్క శ్రీరామ చంద్రల్లి రాని ఆటలు ఏవి మన పల్లెటూరిలో ఆడే బాగోతాల జోరేది బాలానగము లత సిరియాల చంద్రాలి రాని ఆటలు ఏవి మన పల్లెటూరిలోన బాగోతాల దూరేది మన పల్లెటూరిలో ఆడే బాగోతాల దూరేది పల్లెల భాగవతం రాదొచ్చి ఏయ్ అన్నచర బహుమండిత విక్రముండ సకల పాప దీక్షుండ నెగర కంటి వేనుండ ఏయ్ నీ కళ్ళు కలవరేఖలు నీ పళ్ళు మల్లె మొగ్గలు నీ కుశములు దానిమ్మ పండ్లు ఎవరే నువ్వు ఇంత అందంగా ఉన్నావు ఎవరే ఈ వనములోన ఎవరే ఈ వనములోన ఎవ్వరించాలే లలన ఎవరే ఈ వనములోన ఎవరే ఈ వనములోన ఏయ్ ఎవరే ఈ వనములోన ఎవ్వరించాలే లలన ఎవరే ఈ వనములోన ఎవరమైతే నీ సొంతే ఎవరమైతే నీ సొంతే సాల సరసములో రాజా ఎవరమైతే నీ సొంతే ఎవరామైతే మీ సున్ని ఎవరామైతే మీ సున్ని సాలు సరసాలో రాజా ఎవరామైతే మీ సున్ని ఎనగాయం చేసినావే ఎనగాయం చేసినావే ఎవరు నీవమ్మా లలనా ఎనగాయం చేసినావే ఎనగాయం చేసినావే ఎనగాయం చేసినావే ఎవరు నీవమ్మా బామా ఎనగాయం చేసినావే ఆ భాగవతం అసలు మధ్యలో పుడుతున్నాను వస్తాడు ఇక మధ్యలో జోకులు చేస్తా అని ఉంటారు కదా ఏయ్ మేరే నామ్ గిరి मेरे नाम गिरी कोटे ఎవరి దాకా పైల బంతి मेरे नाम गिरी कोटे मेरे नाम गिरी कोटे ఇవాళ పోయిల బంతి मेरे नाम गिरी कोटे అది పల్లంతి లేదు పొలమరానికి మోగడుకు లేదు मेरे नाम गिरी कोटे ఎవరి దాకా పైల బంతి मेरे नाम गिरी कोटे मेरे नाम गिरी कोटे ఇవాళ పోయిల బంతి मेरे नाम गिरी कोटे డింకు డింకు డోలు దరువు గల్లు గల్లు గచ్చలా కొల్ల కట్టలెండు బాయే మన దిల్లం పల్లెము చిల్లం కల్లం వాయే భజన బల్ల
ఊళ్ళ ఒగ్గు కథలు ఆరియరియా బ్రహ్మణ మారి లోక సంచారి మధ్యన మారిల్లి మరివేడిగడ్డ బుద్ధి నేర్పినవాడ బూనాంచారి చదువు నేర్పినవాడ సాంబశివుడా శరణం మాయమ్మ గంగారవమ్మ శరణం గైకొని మమ్ము కరుణాచుమమ్మ శరణం గైకొని మమ్ము కరుణాచుమమ్మ పాతాల గంగలో స్నానము చేసితే పాపాదోషాలు తొలగిపోయే గంగమ్మ పాపాదోషాలు తొలగిపోయే గంగమ్మ పాపాదోషాలు తొలగిపోయే గంగమ్మ శరణం మాయమ్మ రాణి శాంభవి రాణి కరుణ చూడు మమ్మగన్న తల్లి గంగా భవాని దేవి భవాని మాయమ్మ రాణి శాంభవి రాణి రాణి గంగా భవాని దేవి భవాని. ఇప్పుడు ఊళ్ళల్లో ఉయ్యాల పాటలు వాడకట్టు అమ్మ లక్కలొక్కదాన కూటి సుట్టుగా మన పల్లెటూరినంతా ఉయ్యాలలు పేటోళ్ళు వాడకట్టు అమ్మ లక్కలొక్కదానేది చుట్టుగా ములాడేటోళ్ళు మన పల్లెటూరినంతా ఉయ్యాలలు పేటోళ్ళు మన పల్లెటూరినంతా ఉయ్యాలలు పేటోళ్ళు రామకావో ఎల్లక మల్లక ఉయ్యాల పాటలు చిరుకు చిరుకుల వాన ఉయ్యాలు చిత్తారి వాన ఉయ్యాలా వాన ఉయ్యాలో చిత్తారి వాన ఉయ్యాలా చిరుకు చిరుకుల వాన ఉయ్యాలు చిత్తారి వాన ఉయ్యాలా వాన ఉయ్యాలో చిత్తారి వాన ఉయ్యాలా మీద సూర్యుడ ఉయ్యాలో నీలవన్న కాడ ఉయ్యాలా సూర్యుడ ఉయ్యాలో నీలవన్న కాడ ఉయ్యాలా పెద్దసంతుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలా పెద్దసంతుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలా నల్ల నల్లడి గుళ్ళు ఉయ్యాలో నల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలా ఉయ్యాలో నల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలా నల్ల ఇలగొండ ఉయ్యాలో నరసింహ గుళ్ళు ఉయ్యాలా నల్ల ఇలగొండ ఉయ్యాలో నరసింహ గుళ్ళు ఉయ్యాలా రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాలా రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాలా రామ రామ రసి ఉయ్యాలో రాగమ తారద ఉయ్యాలా రామ రామ రసి ఉయ్యాలో రాగమ తారద ఉయ్యాలా సిద్ధు సిద్ధుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ సిద్ధుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ సిద్ధుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దర్జనము ఇవాడలోన బంగారు బొమ్మ దర్జనము ఇవాడలోన బంగారు బొమ్మ దర్జనము ఇవాడలోన బంగారు బొమ్మ దర్జనము ఇవాడలోన. అట్లా ఉయ్యాల పాటలు ఉండేది. చాలా అద్భుతంగా పాడుతున్నావు వేణు. అసలు ఉద్యమ పాటలతోటి వస్తే అంతవరకే పరిమితం అవుతారు. అన్ని సామాజిక ఉద్యమాలకు సంబంధించినవి, విప్లవకారులకు సంబంధించినవి, జానపద కళాకారులై, ఒగ్గు కథలకు సంబంధించినవి కూడా అద్భుతంగా పాడుతున్నావు. మరి నీకు ఇంటర్మీడియట్ తోటి అయిపోయిన నీకు ఇవన్నీ ఎట్లా అబ్బినాయి, ఎట్లా కొనసాగింది నీ జీవితం, ఎట్లా నీకు ఇవి అట్రాక్ట్ అవుతుంది? అంటే నాకు పాట అంటే బాగా ఇష్టం. నేను నాకు ఎంత పెద్ద జాబ్ ఆడ ఒక 20,000 నెలకి ఇచ్చి ఇక్కడ నువ్వు జాబ్ చేయాలంటే నేను చేయను. ఈ రోజు నాకు పైసలు లేకుండా నేను పోయి పాట పాడి రాగలుగుతా. అంత ఇష్టం అన్నమాట పాట అంటే. పాట పాడటం బాగా ఇష్టం. అందుకే బాగా నీకు అన్నిటి మీద వచ్చింది. అయితే నెక్స్ట్ పాటలు కూడా నాకు ఇక కంటిన్యూషన్ ఇదే ఫీల్డ్ లో ఉన్నా చెప్పండి మనకు ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి. దాదాపు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చుంటావు ఇప్పుడు? చాలా ఒక 500-600 ప్రదర్శనలు ఇచ్చాను. 500-600 ప్రదర్శనలు ఎక్కడెక్కడ ఇచ్చావు? ఏమేమి ప్రదర్శన, ఎటువంటి రకాలు? స్టేట్ ఢిల్లీ వరకు కూడా వెళ్ళినాం. ఢిల్లీ వరకు కూడా వెళ్ళావా? బీసీ సంఘాల ప్రోగ్రామ్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని జిల్లాల్లో బీసీ ఉద్యమాలలో కూడా బాగా వెళ్ళావు. నెక్స్ట్ బీజేపీ ప్రోగ్రామ్స్ కూడా ఓకే వాళ్ళకి సంబంధించిన పార్టీ ప్రోగ్రామ్స్ వెళ్ళావు. మరి ఎంతో సమాజాన్ని మొత్తం కదిలించినటువంటి గొప్ప వ్యక్తులు, భార్య భర్తలు ఉన్నారు. మరి వాళ్ళ మీద పాట ఏం పాడలేదు? పాడతాం ఒకసారి. బహుజనుల బతుకులల్లో జ్యోతివైనావా, మహాత్మా పూలేవైనావా. బహుజనుల బతుకులల్లో జ్యోతివైనావా, మహాత్మా పూలేవైనావా. బహుజనుల బతుకులల్లో జ్యోతివైనావా, మహాత్మా పూలేవైనావా. పువ్వులోన పుట్టినట్టి పుణ్యమూర్తి వయ్య నీవో, పుణ్యమూర్తి వయ్య నీవో, పుణ్యమూర్తి వయ్య నీవో. తెలుగు గుణముల పుట్టినట్టి తెలివి గల్లా
ఇక చదవాలనే ఇంట్రెస్టింగ్ గా కలగలేదా ఇక ఎట్లా నీ జీవనం ఎట్లా ఇప్పుడు ఎట్లా కొనసాగుతుంది ఎట్లా అంటే ఇక ప్రజెంట్ ప్రోగ్రామ్స్ సార్ మొత్తం ప్రోగ్రామ్స్ మీదనే వెళ్తుంది మొత్తం ప్రోగ్రామ్స్ ఇక అంటే నాకు ఇక మొత్తం స్టేట్ వ్యవస్థ ఉంటది కదా ఇక జాబ్ రాలేదా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చింది కదా నువ్వు ఉద్యమకారుడివి ఎన్నిటి మీద పాట పాడుతున్నావు అవును సార్ తెలంగాణ ఉద్యమంలో బాగా పాల్గొన్నా అయితే సాంస్కృతిక సారథిలో జాబ్ కోసం ఇప్పుడు ఒక స్టేట్ కమిటీ వేసి నిరుద్యోగ కళాకారుల సంఘాన్ని పెట్టేసి అనుమోజ్ వెంకన్న అని మా స్టేట్ బాస్ లో అనుమోజ్ వెంకన్న పోయిన ఛానల్ అయితే అందులో ఏం జరిగిందంటే కొద్దిగా వ్యవస్థ వేరే జరిగింది అంటే ఈ నల్గొండ జిల్లాలో ఇంతమంది కానీ ప్రకటిస్తే కూడా ఎవరికి వారు అంటే స్వార్థం చూపించుకొని వ్యవస్థ నడిపించుకోరు నువ్వు చదువు పక్కన పెట్టి ఎల్లి ఉద్యమంలో పాల్గొన్న కీలకమైనటువంటి నాయకుని కదా చాలా కళాకారునివి నీకు ఇవ్వాలి కదా అది ఇవ్వాలి కానీ మొన్న కూడా మేము ఢిల్లీలో రేవంత్ రెడ్డి సార్కి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాకు అంటే ధర్నాకు వచ్చిండు బీసీ సంఘాల ధర్నాకు వచ్చినప్పుడు డైరెక్ట్ మా విన్నపం ఏందో విన్నవించుకుని ఓకే చేద్దాం అని అన్నాడు నెక్స్ట్ ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో మొత్తం మా నిరుద్యోగ కళాకారుల సంఘాల కమిటీలు వేసుకొని పోరాడుతున్నాం ఇక తెలంగాణ సంస్కృతి సారథి జాబ్ కోసం పోరాడుతున్నాం కానీ అది వచ్చే అవకాశం ఉన్నది వస్తుంది కూడా అంటే అదొక నమ్మకం మాకు ఏర్పడదు అంతే ఇక అదే ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి ఇటువంటి కళాకారులని పాటనే నమ్ముకొని చదువుని జీవితాన్ని పక్కకు పెట్టి ప్రజలను చైతన్యం చేయడం కోసం సామాజిక దృక్పథం తోటి ప్రజల చైతన్యం కోసం వచ్చినటువంటి ఇటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది ఇప్పటివరకు ఇచ్చిన వాళ్ళు ఎటువంటి వారు వాళ్ళకి ఇవ్వద్దు అనేది కాదు కానీ ఇటువంటి కళాకారులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది అనేది కూడా డిమాండ్ అయితే ఉన్నది మీ ఎట్లా కొనసాగుతుంది ఇంకా ఇంకా ఏమేమి ఎట్లా పోవాలనుకుంటున్నారు ఏమైనా పాటలు రాశారా అంటే ఇప్పటి వరకు పాటలు రాయలేదు అంటే చాలా పాటలు ఇక మనకు డైరెక్ట్ రాసిన పాటలే పాడతాం అందులోటి పాట ఏముంది బాగా వైరల్ అయిన పాట నాకు పేరు తెచ్చిన పాట అంటే నేను ఏ చిన్న కార్యక్రమం ఉన్నా గానీ ఆడపిల్లలపై జరుగుతున్న అగత్యాల మీద అప్పుడు మన ఏది దిశ అయితేనేమి ప్రియాంక అయితేంది అప్పుడు కరీంనగర్ లో జరిగే చిన్న పిల్లలపై రేపు జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఆ పాట బాగా నాకు పేరు తెచ్చిన పాట అది పడుతుంది ఎన్నెన్ని ఘోరాలు ఎన్ని బలిదానాలమ్మ ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మ కన్నీళ్ళింకెన్నాలే చెల్లెలా ఎదురు తిరగవేమే పులి పిల్లలా చిరు చిరు నవ్వులన చిన్నారి చెల్లెలను బుడి బుడి నడకలన బంగారు తల్లులను పసి వయసని తెలిసి పగబట్టిన కామాందులా క్రూరంగా చెల్లిని ఘోరంగా చెరచిన ఎన్నెన్ని ఘోరాలు ఎన్ని బలిదానాలమ్మ ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మ కన్నీళ్ళింకెళ్ళాలే చెల్లెలా ఎదురు తిరగవేమే పులి పిల్లలా ఆర్తనాదాలిపుడు అగ్గి పిడుగులై రగిలే మానవత్వము లేని మద మృగాల తగలేసి చీకట్లను చీల్చే వెలుగురేకమై నీవు భూమి ఆకాశములో సగమని గర్జిల్చవే ఎన్నెన్ని ఘోరాలు ఎన్ని బలిదానాలమ్మ ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మ భారతావని వడిలో స్వేచ్ఛా జీవితం గడిపే రాబందుల చెరలో బందీవైనావమ్మ లేద గుండెలకే గుణపం దింపిల్లా లోకం విషనాగుల బుసలకు బలి అయిపోతున్నవా ఎన్నెన్ని ఘోరాలు ఎన్ని బలిదానాలమ్మ ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మ కన్నీళ్ళింకెన్నాలే చెల్లెలా ఎదురు తిరగవేమే పులి పిల్లలా అద్భుతంగా ఉంది చాలా మంది చాలా ఇంకా సమాజం ఇంకా ఎందుకు మనం ఉండాలి ఎదురు తిరిగి పోరాడి అవతల అవసరం ఉంది ఎవరో వచ్చి వాళ్ళని రక్షించడం బయటికి ఆడపిల్ల బయటకు వెళ్తున్నదంటే ఇంటికి వచ్చేంత వరకు నమ్మకం లేదు అట్లా వారికి వాళ్ళే రక్షణ కల్పిస్తే ఎదురు తిరిగి వాడిని అవుతారంటే చూసుకోవాలి. ఇంకా మీరు ఏం కావాలనుకుంటున్నారు ఇప్పుడు కళాకారునిగా పాట పాడుతా ఉన్నావు అన్ని రాష్ట్రాలకు ఏం కావాలనుకుంటున్నారు
ఇక ప్రెసెంట్ అయితే తెలంగాణ సంస్కృతి సారథిలో జాబ్ వస్తేనేమో జాబ్ చేస్తా. ఇక లేదంటే ఇక మనకు పరిచయాల ద్వారా ఇక ప్రోగ్రామ్స్ డైలీ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ పాటలు చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ. పిల్లలు 2 బాబులే, ఒక బాబు 2nd క్లాస్, ఒక బాబు ఫస్ట్. చిన్న పిల్లలే. ఇంకా ఎట్లా అనిపిస్తుంది నీకు ఈ పాటలు పాడుకుంటూ ప్రజల వద్దకు వెళ్తుంటే? అంటే ఇక నాకు బాగా ఇక నేను పాటతోనే ప్రయాణం చేయబట్టి ఇక నాకు బాగా ఇక పాటే నాకు లక్ష్యం. సచ్చిన పాటే, బతికిన పాటే. ఇక నేను బయటకు పోయి ప్రోగ్రామ్ మన ఆ పనికి అయితే పోలేను. పాటలు రాసుకుంటాను, పాడుకుంటాను. ఎలక్షన్ వస్తుంటాయి, సింగిల్ ప్రోగ్రామ్స్, ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి, మామూలు అవేర్నెస్ బయట ప్రోగ్రామ్ చేసుకుంటా కుటుంబాన్ని పోషిస్తాను. ఒకటి హుషారైన పాట, జానపదాలు ఎక్కువగా ఆకర్షిస్తున్నారు కదా ఇప్పుడు. జానపదాల మీదనే. ఓకే. నా ఈదోరు నా సింగిదోర రాజన్న, నా ఈదోరు నా సింగిదోర రాజన్న, నా ఈదోరు నా సింగిదోర రాజన్న, నా ఈదోరు నా సింగిదోర రాజన్న. సిలకలమో చిన్న బాయరో రాజన్న, సిలకలమో చిన్న బాయరో రాజన్న. అంసలమో ఆడి బాయరో రాజన్న, అంసలమో ఆడి బాయరో రాజన్న. కట్టాకిల్నా కందిపెట్టు రాజిరెడ్డి, కట్టాకిల్నా కందిపెట్టు రాజిరెడ్డి, కట్టాకిల్నా కందిపెట్టు రాజిరెడ్డి, కట్టాకిల్నా కందిపెట్టు రాజిరెడ్డి. కందియేరా నేనొస్తనో రాజిరెడ్డి, కందియేరా నేనొస్తనో రాజిరెడ్డి. కందిబాగి తీరకుంట రాజిరెడ్డి, కందిబాగి తీరకుంట రాజిరెడ్డి, కందిబాగి తీరకుంట రాజిరెడ్డి, కందిబాగి తీరకుంట రాజిరెడ్డి. కంబాలమ్మి నేను పెడతనో రాజిరెడ్డి, కంబాలమ్మి నేను పెడతనో రాజిరెడ్డి. నా ఈదోరు నా సింగిదోర రాజన్న, నా ఈదోరు నా సింగిదోర రాజన్న, నా ఈదోరు నా సింగిదోర రాజన్న, నా ఈదోరు నా సింగిదోర రాజన్న. సిలకలమో చిన్న బాయరో రాజన్న, సిలకలమో చిన్న బాయరో రాజన్న. అంసలమో వాడి బాయరో రాజన్న, అంసలమో వాడి బాయరో రాజన్న. పాటి మీద పత్తి పెట్టు రాజిరెడ్డి, పాటి మీద పత్తి పెట్టు రాజిరెడ్డి. పత్తియేరా నేనొస్తనో రాజిరెడ్డి, పత్తియేరా నేనొస్తనో రాజిరెడ్డి, పత్తియేరా నేనొస్తనో రాజిరెడ్డి, పత్తియేరా నేనొస్తనో రాజిరెడ్డి. పాగిళ్ళ బచ్చలని కూర, అంజయ్య నీల మారే నల్లి కూర, నాలు గుమ్మల్ల సున్న సిగురు, అంజయ్య వంటి పెడతా వైపు తిరుగు. పాగిళ్ళ బచ్చల్ని కూర, అంజయ్య నీల మారే నల్లి కూర, నాలు గుమ్మల్ల సున్న సిగురు, అంజయ్య వంటి పెడతా వైపు తిరుగు. గల్లాటోడే వన్నే కాడు, అంజయ్య 4 ఏళ్ళ తుందరాలు. గారాల కుళ్ళు చూసి అంజయ్య ఉండాలయనాది మనసు. పాగిళ్ళ బచ్చల్ని కూర, అంజయ్య నీల మారే నల్లి కూర, వాళ్ళు కొమ్మల సిల్ల సిగురు, అంజయ్య వంటి పెడతా వైపు తిరుగు, వంటి పెడతా వైపు తిరుగు, వంటి పెడతా వైపు తిరుగు. సామాజిక అంశాల్లో కూడా జానపదాలతో పాటు సామాజిక అంశాలకు సంబంధించినటువంటి అనేక పాటలు కూడా వస్తాయి. మనకు సమయం తక్కువ కాబట్టి ఆచలని సముద్రం గొప్ప పాట, అది సమాజానికి ఒక పెద్ద సంకేతం ఇచ్చినటువంటి మానవాళికి. ఆ పాటని మన వేణు గొంతులో విందాం. దాశరథి గారు రాసినటువంటి ఈ యొక్క పాట. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజున
రెక్క శిఖరాల నృత్యం రాసిన పసి ప్రాణాలెల్లో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాడలెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాడలెంతో. అద్భుతమైన పాట. సమాజాన్ని ఒక పురుగు కురిపించి ఒక అర్థాన్ని వేయంతో కూడుకున్నటువంటి గొప్ప పాట. ఉన్నారు కదా వేణు పాడినటువంటి అనేక సామాజిక ఉద్యమాలకు సంబంధించి సామాజిక స్పృహను కల్పించే రుగ్మతలను రూపుమాపే జానపద గేయాలను కూడా అద్భుతంగా పాడినటువంటి కళాకారుడు మట్టిలో మాణిక్యం. ఇటువంటి వారికి నాన్న పాట కోసం తెలంగాణ ఉద్యమం కోసం తన చదువును కూడా పక్కకు పెట్టి పాటే ప్రాణంగా ముందుకు వెళ్తున్నటువంటి ఇటువంటి కళాకారులకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయ సహకారాలు కనిపించడం లేదు. ఉద్యమం కోసమే చదువుని పక్కకు పెట్టి జీవితాన్ని దానికి అంకితం చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు ఇటువంటి వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా వేరే వాళ్ళకు ఇచ్చినటువంటి నేపథ్యం గత ప్రభుత్వంది. ఎప్పుడైనా ఈ ప్రభుత్వమైనా చెల్లించి ఇటువంటి వాస్తవంగా తెలంగాణ కోసము త్యాగం చేసినటువంటి జీవితాన్ని త్యాగం చేసి పాటలను పాడుతూ చైతన్యపరిచినటువంటి ఇటువంటి పేద కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత నేటి ప్రభుత్వంపై ఉంది. ఇటువంటి వారికి ఇచ్చే వరకు బెల్టీ కూడా ఎప్పుడు వారికి అండదండగా ఉంటుంది. థ్యాంక్ యూ వేణు గారు. థ్యాంక్ యూ. ముందుగా మరుగునబడినటువంటి కళాకారులను వెలికి తీస్తున్నటువంటి బెల్టీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నాకు డప్పు సహకారం అందించినటువంటి మా అన్న నల్లసీరన్న గారికి, అదేవిధంగా మా సార్ సుదర్శన్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. థ్యాంక్ యూ. ఓకే, ఇటువంటి వాస్తవమైనటువంటి కళాకారులను మట్టిలో మాఖ్యాలను పరిచయం చేస్తూ పల్లెల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి కళలను మీ ముందుకు తీసుకొస్తుంది బెల్టీ. ఎప్పటివరకు చూస్తూనే ఉండండి బెల్టీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.